సార్ కొంతమంది చెప్తా ఉంటారు. సార్ నా పార్ట్నర్‌తో నేను 6 రౌండ్స్ చేశాను. 7 రౌండ్స్ చేశాను. హ్మ్. అసలు నెక్స్ట్ లెవెల్‌లో చేశానని చెప్తా ఉంటారు. అవునవును. అంటే ఒక నైట్‌లో ఎన్ని రౌండ్స్ చేయొచ్చు? హ్మ్. సో, ఒక రౌండ్‌కి ఇంకొక రౌండ్‌కి గ్యాప్ ఎంత ఉంటది? ఏది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే మనం వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అని మనకు తెలియాలి. ఎందుకంటే మనం చెప్పలేమది. ఓకే. నేను సామాన్యంగా రొటీన్‌లో ఏం చూస్తున్నానంటే, యూజువల్లీ ఏంటంటే చాలామంది ఒక నైట్‌కి ఒక 2 సార్లు, 3 సార్లు కూడా చేస్తారు. ఓకే. హెల్తీగా మంచిగా ఉన్నట్టు. ఓకే. అది కూడా ఏంటంటే యంగ్ ఇండివిడ్యువల్స్‌లో అది చాలా ఉంటుంది కాబట్టి. ప్యాషన్ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. చేస్తాడు అది. దాని తర్వాత 30, 35కొస్తే అతను పెర్ఫార్మెన్స్ తగ్గుతది. అక్కడ పరేషాన్ అవుతాడు. నేను ఫస్ట్ నాకు ఎక్కువవుతుండే ఇప్పుడు తక్కువట్లేదని. ఓకే. అంటే ఇప్పుడు అంతా చేయలేకపోతున్నానని. అయితే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి ఒక్కొక్క టైమ్ ఉంటది. ఓకే. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే ఓకే. కొంతమందికి 5, 10 మినిట్స్‌లో మళ్ళీ ఆ రోజులు రావచ్చు. కొంతమందికి ఒక 4 గంటలు కూడా అంటే పడొచ్చు. వాళ్ళ స్టామినాని కొంతమందికి బట్టి. వేరే డే కూడా రావచ్చు. ఓకే. వాళ్ళ స్టామినాని బట్టి. ఓకే. ఇవాళ రేపు ఇంతకుముందు ఉండేవాళ్ళు 90స్‌లో వాళ్ళకేందంటే చాలా ఉంటుండే. అంటే టు బి డైట్ వాళ్ళు ఫ్రాంక్. మంచిగా డైట్ తీసుకునేవాళ్ళంటారు. మంచిగా, నిద్ర మంచిగా, అసలు సాయంత్రం కాంగానే లైట్స్ బంద్ అన్ని పడుకుంటుండే పొద్దున్న లేస్తుండే. ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు రేడియేషన్స్, ఇప్పుడు ఈ టెన్షన్స్, స్ట్రెస్ ఈ కాలంలో నేనేం చూస్తున్నానంటే ఒకసారి చేస్తేనే చాలా మంచిగా అయిపోయింది. హ్మ్. దాన్నే ఎలా చేయాలి అది మంచిగా నేర్చుకుంటే చాలు. మరి అదే సెకండ్ రౌండ్ కూడా చేయొచ్చు. కానీ మీకు ఎంత బాడీ ఎంత మీకు టైం తీసుకుంటుందో అది మీరు అడ్జస్ట్ అవ్వాలి. సరే ఓకే. అంటే ఈ రౌండ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. బట్ నా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సార్లు చేయాలనుకున్న వాళ్ళకు అంటే ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? మళ్ళీ అది కరెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ సేపు చేయడానికి? డెఫినెట్‌లీ ఉన్నాయి. ఎక్కువసారి అంటే ఇప్పుడు టెంపరరీ మెడిసిన్స్‌కి ఎప్పుడు పోకూడదు. మన మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీ బాడీని కేపబుల్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు జెనెటికల్లీ మీరు పుట్టుకతో ఎలా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు పెళ్ళైంది. చాలా మందికి ఏందంటే అంటే సెక్స్ తరపు ఎక్కువ అట్రాక్షన్ ఉండదు. ఓకే. కొంతమందికి చాలా ఉంటది. మీరు చూడండి మీ ఫ్రెండ్స్‌లోనే ఒకడు రొమాంటిక్ ఉంటాడు. ఒకడు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటాడు. ఒకడు వేరు వేరే ఉంటాడు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అమ్మాయితోని రొమాన్స్ చేయమంటే వద్దంటాడు. అతను ఆ ఫీల్డ్‌లోనే పోతాడు. ఓకే. ఎవరైనా అంటే ఎవరైతే అక్కడ కోరికలు. కోరికలు ఎక్కువొస్తాయి అతనికి. అతను రొమాంటిక్ అతను. ఓకే. అతను ఎక్కువ సార్లు కూడా అలాగే వేరే వేరే వివిధ రకాల జెనెటికల్లీ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు వాళ్ళ బాడీ ఎలా సూట్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళని కేపబుల్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే. ఓకే. కొంచెం వాళ్ళ స్టామినా పెంచుకోవడం తప్పేం లేదు దాంట్లో. చేయొచ్చు. అతనికి ఉండాలది. కోరికలున్నాయి నేను చేస్తానంటే ఓకే. ఎక్కువ చేస్తాను నాకు కావాలంటే డిజైర్ అది కావాలి వాళ్ళకు. సార్ కొంతమంది చెప్తా ఉంటారు. సార్ నా పార్ట్నర్‌తో నేను 6 రౌండ్స్ చేశాను. 7 రౌండ్స్ చేశాను. హ్మ్. అసలు నెక్స్ట్ లెవెల్‌లో చేశానని చెప్తా ఉంటారు. అవునవును. అంటే ఒక నైట్‌లో ఎన్ని రౌండ్స్ చేయొచ్చు? హ్మ్. సో, ఒక రౌండ్‌కి ఇంకొక రౌండ్‌కి గ్యాప్ ఎంత ఉంటది? ఏది చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంటే మనం వాళ్ళు చెప్పేది కరెక్టా లేదా అని మనకు తెలియాలి. ఎందుకంటే మనం చెప్పలేమది. ఓకే. నేను సామాన్యంగా రొటీన్‌లో ఏం చూస్తున్నానంటే, యూజువల్లీ ఏంటంటే చాలామంది ఒక నైట్‌కి ఒక 2 సార్లు, 3 సార్లు కూడా చేస్తారు. హెల్తీగా ఓకే. మంచిగా ఉన్నట్టు. ఓకే. అది కూడా ఏంటంటే యంగ్ ఇండివిడ్యువల్స్‌లో అది చాలా ఉంటుంది కాబట్టి. ప్యాషన్ ఉంటుంది, డిజైర్ ఉంటుంది. చేస్తాడు అది. దాని తర్వాత 30, 35కొస్తే అతను పెర్ఫార్మెన్స్ తగ్గుతది. అక్కడ పరేషాన్ అవుతాడు. నేను ఫస్ట్ నాకు ఎక్కువవుతుండే ఇప్పుడు తక్కువట్లేదని. ఓకే. అంటే ఇప్పుడు అంతా చేయలేకపోతున్నానని. అయితే ప్రతి ఒక్క ఇండివిడ్యువల్‌కి ఒక్కొక్క టైమ్ ఉంటది. ఓకే. ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అంటే ఓకే. కొంతమందికి 5, 10 మినిట్స్‌లో మళ్ళీ ఆ రోజులు రావచ్చు. కొంతమందికి ఒక 4 గంటలు కూడా అంటే పడొచ్చు. వాళ్ళ స్టామినాని కొంతమందికి బట్టి. వేరే డే కూడా రావచ్చు. ఓకే. వాళ్ళ స్టామినాని బట్టి. ఓకే. ఇవాళ రేపు ఇంతకుముందు ఉండేవాళ్ళు 90స్‌లో వాళ్ళకేందంటే చాలా ఉంటుండే. అంటే టు బి డైట్ వాళ్ళు ఫ్రాంక్. మంచిగా డైట్ తీసుకునేవాళ్ళంటారు. మంచిగా, నిద్ర మంచిగా, అసలు సాయంత్రం కాంగానే లైట్స్ బంద్ అన్ని పడుకుంటుండే పొద్దున్న లేస్తుండే. ఇప్పుడు లేదు. ఓకే. ఇప్పుడు రేడియేషన్స్, ఇప్పుడు ఈ టెన్షన్స్, స్ట్రెస్ ఈ కాలంలో నేనేం చూస్తున్నానంటే ఒకసారి చేస్తేనే చాలా మంచిగా అయిపోయింది. హ్మ్. దాన్నే ఎలా చేయాలి అది మంచిగా నేర్చుకుంటే చాలు. మరి అదే సెకండ్ రౌండ్ కూడా చేయొచ్చు. కానీ మీకు ఎంత బాడీ ఎంత మీకు టైం తీసుకుంటుందో అది మీరు అడ్జస్ట్ అవ్వాలి. సరే ఓకే. అంటే ఈ రౌండ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. బట్ నా ఇంకొక డౌట్ ఏంటంటే ఇప్పుడు ఎక్కువ సార్లు చేయాలనుకున్న వాళ్ళకు అంటే ఏమన్నా మెడిసిన్స్ ఉన్నాయా? మళ్ళీ అది కరెక్ట్ చేసుకోవడానికి ఎక్కువ సేపు చేయడానికి? డెఫినెట్‌లీ ఉన్నాయి. ఎక్కువసారి అంటే ఇప్పుడు టెంపరరీ మెడిసిన్స్‌కి ఎప్పుడు పోకూడదు. మన మెడిసిన్స్ ఏం చేస్తాయంటే మీ బాడీని కేపబుల్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు మీకు జెనెటికల్లీ మీరు పుట్టుకతో ఎలా ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకు పెళ్ళైంది. చాలా మందికి ఏందంటే అంటే సెక్స్ తరపు ఎక్కువ అట్రాక్షన్ ఉండదు. ఓకే. కొంతమందికి చాలా ఉంటది. మీరు చూడండి మీ ఫ్రెండ్స్‌లోనే
ఒకడు రొమాంటిక్ ఉంటాడు, ఒకడు యాంగ్రీ యంగ్ మ్యాన్ ఉంటాడు, ఒకడు వేరు వేరు ఉంటాడు. ఇప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ అమ్మాయితో రొమాన్స్ చేయమంటే వద్దంటాడు. అతను ఆ ఫీల్డ్‌లోనే పోతాడు. ఓకే. ఎవరైనా అంటే ఎవరైతే అక్కడ కోరికలు ఎక్కువ వస్తాయి అతనికి. అతను రొమాంటిక్ అతను. ఓకే. అతను ఎక్కువ సార్లు కూడా చేస్తారు. అలాగే వేరే వేరే వివిధ రకాల జెనెటికల్లీ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళకు వాళ్ళ బాడీ ఎలా సూట్ చేస్తారో దాని ప్రకారం వాళ్ళు చేసుకోవాలి. మన దగ్గర మెడిసిన్స్ ఉన్నాయి. వాళ్ళని కేపబుల్ చేయొచ్చు ఏదైనా ప్రాబ్లమ్ వస్తే. ఓకే. కొంచెం వాళ్ళ స్టామినా పెంచుకోవడం తప్పేం లేదు దాంట్లో. చేయొచ్చు. అతనికి ఉండాలి అది. కోరికలు ఉన్నాయి నేను చేస్తానంటే ఓకే. ఎక్కువ చేస్తాను నాకు కావాలంటే డిజైర్ అది కావాలి వాళ్ళకు.